అందరికీ నమస్కారం అండి. ఓ తల్లి ఆవేదన అనే ఒక మంచి కథని విందామా? ఈసారి పండక్కి పిల్లలు ఎవరికీ ఫోన్ చేయకండి. నేను చాకిరీ చేయలేకపోతున్నాను. మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. ఖర్చులు తట్టుకోవటం కష్టం కదా. అయినా పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయ్యి 10 ఏళ్ళు పైన అయ్యింది. ఏమీ అనుకోరులేండి అంది జానకమ్మ తన భర్త సుందర రామయ్యతో. సుందరరామయ్య ఎటూ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం చేస్తాడు? ఇంటి యజమాని కదా. ఏ నిర్ణయం తీసుకున్నా మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా. సుందరరామయ్యకి కూడా అదే అనిపించింది. రమారామి 65 ఏళ్ళు వయసు దాటింది జానకమ్మకి. ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు. సుందరరామయ్యకి 4 ఆడపిల్లలే. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ లోటు లేదు. సుందరరామయ్య మటుకు ఉన్న ఊరిలో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు. అయినా ఏ పండగకి పిల్లల్ని పిలవకుండా ఉండరు. ఈసారి జానకమ్మ ఎందుకు అలా చెప్పింది? అలా ఎప్పుడూ చెప్పలేదు. సుమారు 50 సంవత్సరాల నుంచి చాకరీ చేసి అలసిపోయింది జానకమ్మ. ఏమిటో రేపు ఒకసారి జానకమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని సుందరరామయ్య అనుకుంటూ ఉండగా ఇంతలో పిల్లల దగ్గర నుండి గ్రూప్ కాల్ వచ్చింది. పిల్లలందరూ తల్లిని తండ్రిని కుశల ప్రశ్నలు వేసి మేమందరము కారులో బయలుదేరి భోగి పండుగకి 2 రోజులు ముందుగా మన ఇంటికి వస్తాము అని పిల్లలు చెప్పేశారు. ఆడపిల్లలు కదా, పుట్టింటికి పరుగులు పెట్టాలని మనసు ఎప్పుడూ ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. అలా చెప్పేసరికి జానకమ్మ గుండెల్లో రాయి పడింది. ఇంతకీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించేసరికి బాగానే ఉందని జానకమ్మ సుందరరామయ్య సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు సుందరరామయ్యకి మనస్సుకి సంతోషాన్ని ఇచ్చాయి. ఈసారి అమ్మ వంటింట్లోకి రావక్కర్లేదు. మేము 4 కలిసి ఇంటి పనులు వంట పని చేస్తాం. ఏ పని చెయ్యక్కర్లేదు అమ్మ అంటూ అందరూ ముక్తకంఠంతో చెప్పారు. తల్లిదండ్రులకు పిల్లలు వస్తున్నారు అంటే సంతోషమే, కానీ ఇప్పటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. ఎవరికైనా సరే డబ్బుకు సమస్య లేదు, కానీ వంటింట్లో చొరబడి నాలుకకి రుచికరంగా 4 రకాలు చేసుకునే శక్తి పెద్దవాళ్ళకి రాను రాను సన్నగిల్లిపోతుంది. ముఖ్యంగా యువతలో ఈ శక్తి అసలు లేదనే చెప్పాలి. అందుకే హోటళ్ళకి అంత గిరాకీ. సుందరరామయ్య ఇలా ఆలోచిస్తూ ఉండగానే జానకమ్మ గారు 4 అమ్మాయిలు పిల్లల భర్తలతో కలిసి పండుగ ఎల్లుండి అనగా ఆ సాయంకాలానికి కార్లల్లో భాగ్యనగరం నుండి వచ్చారు. ఆ వృద్ధ దంపతులు పిల్లలందరినీ సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత మీరు స్నానాలు చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది జానకమ్మ. సుందరరామయ్య చేతి సంచి పట్టుకొని జానకమ్మ వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు. ఎప్పుడూ లేనిది మీరు వంటింట్లోకి వచ్చారు ఏమిటి అంది జానకమ్మ. సుందరరామయ్య ఏమీ మాట్లాడకుండా సంచిలోంచి టిఫిన్ ప్యాకెట్లు తీసి ప్లేట్లో పెట్టడం ప్రారంభించాడు. అదేమిటి, నేను పక్కింటి సుబ్బారావు అన్నయ్య చేత టౌన్ నుంచి దోశల పిండి తెప్పించాను. వేడివేడిగా దోశలు వేసి పెడదామని రెడీ చేస్తున్నాను అంది జానకమ్మ. మాట్లాడకు అన్నట్టు నోటి మీద వేలు వేసుకున్నాడు సుందరరామయ్య. స్నానాలు చేసి వచ్చిన పిల్లలు ఆకలి మీద ఉన్నారేమో. జానకమ్మ పెట్టిన టిఫిన్ చాలా బాగుందంటూ మెచ్చుకొని తినేసి వారు మాట్లాడకుండా గదుల్లోకి వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్లే ముందు అమ్మా నువ్వు ఏమీ చెయ్యకు, మేము తొందరగా లేచి వంటింటి పనులు చూస్తాం అంటూ చెప్పారు జానకమ్మ పిల్లలు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేవటం అలవాటు సుందరరామయ్యకి. అలా లేచి వీధిలోనే అటూ ఇటూ నడుస్తున్న సుందరరామయ్యకి 6 గంటలైన జానకమ్మ లేవకపోవడం, పిల్లలు లేచిన అలికిడి లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని హాల్లోకి వచ్చి తాగటం ప్రారంభించాడు. వంటింట్లోంచి వచ్చిన చప్పుడు చూసి జానకమ్మకి మెలకువ వచ్చి మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చేటప్పటికి 7 గంటలు అయ్యింది.
ప్రతిరోజు ఉదయం 8 గంటలకల్లా టిఫిన్ తినేయడం సుందర్రామయ్యకి అలవాటు. ఒకసారి పిల్లల గదిలోకి తొంగి చూసి జానకమ్మ తదుపరి కార్యక్రమం మొదలుపెట్టి వంట కూడా పూర్తి చేసేసింది. అప్పటికి ఉదయం 10 గంటలు అయ్యింది. అమ్మా సారీ, మెలకువ రాలేదంటూ జానకమ్మ పెద్ద పిల్ల, ఒళ్ళంతా అలసిపోయిందంటూ రెండో పిల్ల, రాత్రి నిద్ర పట్టలేదు అంటూ మూడో పిల్ల, ఇంకా నిద్ర సరిపోలేదంటూ ఆఖరి పిల్ల ఏవేవో చెబుతూ తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకున్నారు. ఇంకేముంది, తల్లి మనసు కదా. పిల్లలంతా స్నానాలు చేసి వచ్చేటప్పటికి 12 అయ్యింది. అమ్మా ఇంకా ఏకంగా భోజనం చేసేస్తామంటూ పిల్లలు చెప్పిన మాటకి సరే అని చెప్పి జానకమ్మ అందరికీ కాఫీలు పెట్టి ఇచ్చింది. కాఫీలు తాగేసిన పిల్లలు ఎవరు మొబైల్ వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. ఇంకేముంది, వాట్సాప్లు, ఫేస్బుక్లు, వాటితోనే కాలక్షేపం. ఎంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడతారో తెలియదు. గంటల తరబడి మాటలు. పుట్టింటికి వచ్చినా వాటితోటే కాలక్షేపం. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలతో కాలక్షేపం చెయ్యాలని ఎన్నో కలలు కంటారు. ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకుంటారు. మనవలతోటి ఆడుకోవాలని అనుకుంటారు. ఏం లాభం, పరిస్థితి అంతా చేయి దాటిపోయింది. ఇంకేమిటి కబుర్లు అంటూ పిల్లల్ని 2-3 సార్లు పలకరించినా ఇంకేమీ లేవమ్మా అంటూ పిల్లలు చెప్పిన సమాధానానికి జానకమ్మకు ఒళ్ళు మండిపోయింది. ఆ మొబైల్లో మాట్లాడుకోవడానికి బోలెడు మాటలు వచ్చు వీళ్ళకి. మనతో మాట్లాడటానికి సంగతులు లేవంటారు. ఊరు నుంచి వచ్చి అప్పుడే ఒకరోజు అవుతుంది. ఒక మాట లేదు, మంతి లేదు. ఏమిటో ఈ పిల్లలు అనుకొని ఎంతసేపటికి పిల్లలు భోజనానికి రాకపోవడంతో ఆ దంపతులిద్దరూ భోజనాలు చేసేసి ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళి 1 గంట సేపు పడుకొని వచ్చిన జానకమ్మకి పిల్లలు అప్పుడు అన్నం తింటూ కనిపించారు. అప్పుడు టైం చూస్తే 3 గంటలయ్యింది. అలా ఆ రోజు గడిచిపోయింది. ఒకప్పుడు పండక్కి వచ్చిన పిల్లలందరితోటి కలిసి ఒకేసారి భోజనాలు చేసేవారు. కాలం మారిపోయింది. పిల్లల టైమింగ్లు మారిపోయాయి. ఆరోగ్య పరిస్థితులు సహకరించక పెద్దవాళ్ళు ఆఫీస్ టైమింగ్లో అలవాటయ్యి పిల్లలు తమ దినచర్యని మార్చుకోలేకపోతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది ఇప్పుడు. కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తే ఆ ఆనందం వేరు. కాలం ఎవరి గురించి ఆగదు. తన పని తాను చేసుకొని పోతూనే ఉంటుంది. అలాగే భోగి పండుగను కూడా తీసుకొచ్చేసింది. అతి కష్టం మీద పిల్లలందరినీ పెందరాలే లేపి తలంటూ అంటి భోగి మంట వేయించింది జానకమ్మ. అక్కడి నుంచి భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పడాలతో మధ్యాహ్నం వరకు పండుగ గడిచిపోయింది. వంటిల్లు మాటే పిల్లలు మర్చిపోయారు. జానకమ్మ మటుకు పిల్లలందరికీ ఏమీ లోటు లేకుండా తన బాధ్యత అంతా సంపూర్తిగా నెరవేరుస్తూనే ఉంది. మధ్యాహ్నం నుంచి భోగి పండ్ల పేరంటాలతో కాలం గడిచిపోయింది. పేరంటానికి పిలిచిన వాళ్ళని పలకరించకుండా పిల్లలకి రకరకాల ఫోజులలో ఫోటోలు తీయడంతో కాలక్షేపం చేసేశారు జానకమ్మ ఆడపిల్లలు. ఆ రోజు రాత్రి పిల్లలు ఎప్పుడు పడుకున్నారో తెలియదు. కానీ చాలాసేపటి వరకు గదులలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. మర్నాడు తోటలు, దొడ్లు, కాలువలు చూసి వస్తామని బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియక వాళ్ళు వచ్చే వరకు ఉండలేక ఆ వృద్ధ దంపతులు భోజనాలు చేసేసి హాల్లో కూర్చున్నారు. ఏమ్మా ఇంత ఆలస్యమైంది అని అడిగిన జానకమ్మకి అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము, మీరు కూడా వస్తే బాగుండేది అని అడిగిన పెద్ద పిల్ల మాటలకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు జానకమ్మకి. పిల్లలు రావడం, భోజనాలు చేయటం, ఆ తర్వాత కాసేపు విశ్రాంతి, సాయంకాలం మళ్ళీ అమ్మవారి గుడి దగ్గర జరిగే జాతరకి తయారయ్యి వెళ్ళిపోయారు. జాతర నుండి తిరిగి వచ్చి ఆ జాతరలో తీసిన వీడియోలన్నీ తల్లికి చూపించి మురిసిపోయారు. ఊరంతా తిరిగి తిరిగి వచ్చి అలసిపోయిన పిల్లలు మర్నాడు మళ్ళీ మామూలుగానే 10 గంటలకు లేచారు. అక్కడి నుంచి రేపే మా ప్రయాణం, మళ్ళీ ఎప్పుడు వస్తామో, నీ మీద నాన్న మీద చాలా బెంగగా ఉంటుంది, మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు, పిల్లలు రోజు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదాం అంటారు. అటు పెద్ద పిల్ల చెప్పిన మాటలకి జానకమ్మకు నవ్వొచ్చింది. పుట్టింటికి వచ్చినప్పుడు
కనీసం ఒక గంట సేపు కూడా తల్లిదండ్రులతో మాట్లాడలేదు. మళ్ళీ కబుర్లు చెబుతున్నారు అనుకుంది జానకమ్మ. పుట్టింటికి వచ్చినప్పటి నుంచి పిల్లల ప్రవర్తన గమనించిన జానకమ్మ, ఏమే పెద్ద పిల్ల, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అత్తగారికి మామగారికి పండుగ శుభాకాంక్షలు చెప్పారా అని అడిగిన ప్రశ్నకి అక్క చెల్లెళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళలా తలదించుకున్నారు. మీ మొగుళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎంతసేపు ఆ టూర్లకి వెళ్ళి ఆ సెల్ ఫోన్లు పట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పండగలకి పబ్బాలకి అత్తవారింటికి కూడా వెళ్ళి వాళ్ళతో కూడా కాలక్షేపం చేసి రావాలి. మనవళ్ళంటే వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది కదా. మా మీద నిజంగా ప్రేమ ఉంటే మీరు వచ్చేటప్పుడు మీ మొబైల్ ఫోన్లు కెమెరాలు తీసుకురాకండి అని చెప్పిన జానకమ్మ మాటలతో పిల్లలు తాము చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. పండగలకు వచ్చే పిల్లల కోసం ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు రాగానే ఇల్లు కలకలలాడుతూ ఉంటుందని, ఎక్కడ లేని సందడి ఉంటుందని, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశపడతారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి కరువైపోయింది. ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకొని కూర్చుంటున్నారు. ఫోటోలతోనే జీవితం అంతా గడిచిపోతుంది. అంతకంటే పండగ ఆనందం ఇంకేమీ లేదు. పండగ నాడు చేయవలసిన పనులు ఏమిటి, మన సాంప్రదాయం ఏం చెప్పింది అని ఒకరు కూడా ఆలోచించట్లేదు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటే పండక్కి మామూలు రోజుకి అర్థమేముంది? మనిషికి మనిషికి మధ్య దూరం పెంచుతుంది ఈ యంత్రం. అనవసరపు ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఎక్కడ లేని అనవసరపు విజ్ఞానాన్ని చెబుతుంది. మార్పు సహజమే. కాలంతో పాటు మనం కూడా మారాలి. కానీ మన హద్దులు, మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. ఏదో మొక్కుబడిగా పండగలు చేసుకుంటున్నాం అని తల్లి చెప్పిన మాటలు నిజమే అనిపించాయి పిల్లలకి. అమ్మ ఆవేదన అర్థమైంది. చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. ఈ లోకంలో జానకమ్మ లాంటి తల్లులు కరువయ్యారా? కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.